ఈ సాయంకాలం మన ధ్యానం కొరకై దేవుని వాక్యంలో నుండి నిర్గమకాండము 25వ అధ్యాయం తీసుకుందాం. నిర్గమకాండం 25వ అధ్యాయము 8వ వచనం అందరము కలిసి మనము చదువుకుందాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు నిర్మించవలెను. మరొక వచనం చదువుకుందాం. 26వ అధ్యాయము నిర్గమకాండం 34వ వచనం అందరము కలిసి తేటగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా మనం చదువుకుందాం. 26:34వ వచనం. అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠము నుంచవలెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అన్ని నామముల కంటే హెచ్చైన పరిశుద్ధ నామమున తిరిగి సాయంకాలం మీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాం. నా దగ్గరికి వచ్చుటకు, నా సన్నిధికి వచ్చుటకు తన హృదయమును ప్రోత్సాహపరుచుకున్న వాడెవడు? అటు వారిని నేను నా సన్నిధికి చేరదీయుదునని సెలవిచ్చిన దేవా యేసయ్య, మీకెంతో వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. రాగలిన వారందరిని బట్టి స్తోత్రాలు. ఇంకెవరు రావస్తున్నారో త్వరపెట్టి తీసుకొని రమ్మని మీకు ప్రార్థన చేస్తున్నాం. మా గమనాన్ని తెచ్చిన మీ పరిశుద్ధమైన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. మీరు జీవముల దేవుడవు, మీరు మాట్లాడే దేవుడవు. దేవా, మాతో మీరు మాట్లాడమని అడుగుతున్నాం. పాడుతూ వచ్చాం మేము. కరుణాపీఠం మీద కెరూబుల మధ్య నుంచి నేను మాట్లాడదనని మాట్లాడు దేవా. మాతో చేరవచ్చిన దగ్గర దూరంగా ఉండే ప్రతి ఒక్కరితోనూ మీరే మాట్లాడమని మీకు ప్రార్థన చేస్తుంటున్నాం. మీ మాటలు ఆత్మయు జీవమునైనందులకై మీకు ఎంతో వందనములు చెల్లిస్తున్నాం. సాయంకాలము ఈ ధ్యాన పాఠమును మాకు ఆశీర్వదించమని మీకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. చీకటి శక్తులు వారి కార్యములు యేసు ప్రభువు వారి శక్తి కలిగిన నావును బట్టి గద్దించి బంధిస్తున్నాం. మా ఆలోచనలు తలంపులు మీరు చెరపట్టండి నైనా. మీ మీదనే దయలు తండ్రి, మీ వాక్యం మీదనే మేము కేంద్రీకరించినట్లుగా అనుగ్రహించమని మీకు ప్రార్థన చేస్తున్నాం. ఆత్మదేవా, మమ్మల్ని మీ ఆధీనంలోకి తెమ్మని మీకు ప్రార్థన చేస్తుంటున్నాం. ఏ ఒక్కరూ మీ సన్నిధి నుండి ఖాళీగా పోకున్నట్టు సాయం చేయము. మీరు ఉద్దేశించిన కార్యం మీరు నెరవేర్చడం. ఈ దినమంతటి పరిచర్యలో మీరు సహాయపడదొచ్చారు. సాయంకాలం కూడా సిస్టర్స్, యవనస్తులు, పిల్లలు, బయట సువార్త కూడా ఈ పరిచర్యలన్నింటినీ ఆశీర్వదించమని మీకు ప్రార్థన చేస్తూ వందనం చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ ఖాళీ చేయము. మీ అభిషేకం మాకు దయచేయము తండ్రి. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. మనిషిని మీ సిలువ చాటున దాచు. ఈ దినముల ఈ కూటముల కొరకై మన ముఖ్యాంశము ప్రత్యక్షపు గుడారము. నిర్గమకాండం 31వ అధ్యాయము 7వ వచనం. ఉదయకాలం ఆరంభించాం. అయితే ఈ సాయంకాలం మన ధ్యానం కొరకై మనము 26వ అధ్యాయము మనం చదివిన 34వ వచనానికి మనం వద్దాం. ఉదయకాలం కూడా ఈ నిబంధన మందసమును గురించి మనము చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు మరొక పాఠముగా 34వ వచనం. అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠమును ఉంచలేను అని. కాబట్టి మందసానికి ఇక్కడ
సాక్ష్యపు మందసము అని పేరు మనం చూస్తాం. ఉదయకాలం మనం చూసినప్పుడు సాక్ష్యపు గుడారము అని చూచాం. ఆ తర్వాత సాక్ష్యపు మందసం అని చూచి కొంతమేరకు మనం వచ్చి ఆగి, ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి మనం ముందుకు పోతున్నాం. కాబట్టి ప్రత్యక్షపు గుడారం, సాక్ష్యపు గుడారం అని పిలవడంలో దేని గురించి సాక్ష్యం ఇస్తాం చెప్పుకున్నాం. రెండవది సాక్ష్య మందసము అనేది మనం చూసినప్పుడు ఉదయకాలం కొంతమేర మన క్రీస్తుని గురించి ఇచ్చే సాక్ష్యాన్ని గురించి మనం చూచాం. ఇప్పుడు మళ్ళీ మనం ముందుకు సాగేటప్పుడు 24:34 సాక్ష్యపు మందసము. ఇప్పుడు ఏ మందసం దేని గురించి సాక్ష్యం ఇస్తుంది అనే విషయానికి మనము వెళ్దాం. నిర్గమకాండం 25వ అధ్యాయము దయచేసి ఉదయకాలం మనం 10వ వచనం నుంచి మనం చదివాం. 22వ వచనం వరకు 25వ అధ్యాయము నిర్గమకాండం 22వ వచనం. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియ చెప్పెదను అని. కాబట్టి సాక్ష్యపు మందసం ఉదయకాలం దాని గురించి కొంత వివరణ ఇచ్చున్నాను. ఆ మందసం తుమ్మకరతో చేయబడింది, లోపల వెలుపట బంగారంతో పొదిగించబడింది, బంగారపు రేకుతో. ఆ తర్వాత దాని మీద ఒక కరుణాపీఠం అనే అచ్చమైన మేలివి బంగారుతో చేయబడిన ఒక మూతను మనం చూసాం, దాని కరుణాపీఠం. ఇప్పుడు ప్రభువైన దేవుడు ఈ మందసమును చేయమని చెప్పాడు. ఇందాక మనం పాడాం, మందసమును ఒకటి చేయమని దేవుడు చెప్పాడట. తర్వాత దానికి కరుణాపీఠమును చేయమని దేవుడు చెప్పాడు. 2 చరణాలు చివరిలో మనం పాడుతూ వచ్చాం. కాబట్టి ఏమిటి దేవుని యొక్క ఉద్దేశం? తర్వాత ఈ మందసము కరుణాపీఠం అంటే దాంట్లో ఒక భాగమే, కాబట్టి ఒక మందసం అంటే సరిపోతుంది. ఆ దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? తర్వాత ఈ నిబంధన మందసం, ఈ సాక్ష్యపు మందసం దేని గురించి సాక్ష్యం ఇస్తుంది? మొదటి తలంపుకి ఇప్పుడు మనం వస్తున్నాం. రండి దయచేసి 22వ వచనం, 25, 22. అక్కడ నేను నిన్ను కలుసుకొని, చాలంతే, అక్కడ నేను నిన్ను కలిసికొందును అని అన్నాడు. దేవుడు మానవుని కలుసుకోవాలని దేవుని యొక్క ఆశ ఇక్కడ మనం చూస్తాం. దేవుని యొక్క వాంఛను మనం చూస్తాం. వి సీ ది డిజైర్ ఆఫ్ గాడ్. దేవుడు మానవులను కలుసుకోవాలని ఆ ప్రభువైన దేవుని యొక్క ఆశను, వాంఛను ఇక్కడ మనము చూస్తాం. అయితే దేవుడు మానవుని కలుసుకోవడానికి నిబంధన మందసం, కరుణాపీఠమే కారణం. కాబట్టి కరుణాపీఠం, క్షమించండి, సాక్ష్యం మందసం అని చెబుదాం. సాక్ష్యము మందసం దేవుడు మానవులను కలుసుకునేటటువంటి స్థలము. ది ప్లేస్ వేర్ గాడ్ మీట్స్ మ్యాన్. కాబట్టి దేవుడు మానవుని కలుసుకునేటటువంటి స్థలము అని. ఇప్పుడు ఈ సాక్ష్యపు మందసం మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది అని. రండి, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో మనం ఇలాగా చూస్తాం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు అని. ఇక్కడ క్రీస్తు యేసు అను నరుని గురించి మనం చూస్తాం. కాబట్టి మన ప్రభువైన యేసు క్రీస్తు వారు, కాబట్టి సాక్ష్యము మందసం మన ప్రభువైన యేసు క్రీస్తు వారు దేవుని మానవులను కలిపేటటువంటి మధ్యవర్తి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్న అనేక పేర్లలో
అచ్చం ఈ భావం ఇచ్చేయండి. ఇంకొక పేరు నేను జ్ఞాపం చేస్తున్నాను. అది పాత నిబంధనలో యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తాం 14వ వచనంలో. క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుది. ఏం పేరు చెప్పండి, అందరూ చెప్పండి బిగ్గరగా. ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే మనకు అక్కడ మార్జిన్లో రాసి పెట్టారు, దేవుడు మనకు. అది కొంచెం భావము తేల్చేసినట్లుగా ఉంది ఆ మాట. దేవుడు మనకు తోడు అని కాదు అసలు సంగతి. ఇమ్మానుయేలు అనే పదానికి మూల భాషలోనికి వెళితే మనకు గమనానికి వచ్చే అర్థం ఏంటంటే, ఎక్కడ దేవుడు మానవుడు కలుసుకుంటాడో దానికి ఇమ్మానుయేలు అని పేరు. దయచేసి మనసులో ఉంచుకోండి ఈ మాట. దేవుడు మనకు తోడు కాదు. దేవుడు మనకు తోడు అనే దానికంటే దేవుడు మనల్ని కలుసుకోవడం, మనము దేవుని కలుసుకోవడం. కాబట్టి ఇమ్మానుయేలు అనే పదానికి అర్థం ఏంటంటే, దేవుడు మానవుడు ఎక్కడ కలుసుకుంటాడో. ఎక్కడ కలుసుకున్నాడు ఇప్పుడు దేవుడు మానవుడు? ఆయనకు పెట్టబడి ఇమ్మానుయేలు. కాబట్టి ఇమ్మానుయేలు దేవుడు మానవులను కలిపేటటువంటి సాక్ష్య మందసం. ఆ మందసం ఇస్తున్న సాక్ష్యం ఇదిగో ఇమ్మానుయేలు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి మానవులను మధ్యవర్తి ఇదిగో ఆయనయే దేవుడు మానవులను కలిపేటటువంటి స్థలం. కాబట్టి ఆయనే మందసం, ఆయనే కరుణ పీఠము అయి ఉన్నాడు అని. సరే, దేవుడు మానవులు కలుసుకోవడం అంటే వారిద్దరూ ఏమైనారని మనకు అర్థమవుతుంది. ఏమైనారు వాళ్ళిద్దరూ? వేరే. వాస్తవానికి దేవుడు మానవుని సృజించినప్పుడు ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో నేల మంటితో మానవుని నిర్మించాడు. తర్వాత అదే వచనంలో దేవుడు నిర్మించినటువంటి ఆ నరుని తన రూపం చొప్పున చేశాడట. అది ఇంకా మంటి బొమ్మలాగానే ఉన్నాడు. అయిన తర్వాత దేవుడు మరి ఆ మానవుని తీసుకున్నాడో ఇట్లా, లేకపోతే ఆయనే వంగి నాసికారంధ్రములలో ఏం చేశాడట? జీవవాయువును ఊదాడట. ఊదేటప్పటికి మనుషుడు ఏమైనాడు? జీవ ఆత్మ అయినాడు. అంటే ఆ మంటిలో నుంచి చేయబడినటువంటి దేవుని స్వరూపములోని ఆ పోలిక ఇప్పుడు దేవుని జీవం తనలో పొందాడు, జీవించు ఆత్మ అయ్యాడు. అయితే చాలా విచారకరమైన విషయం ఏమిటి అని అంటే, ఆదికాండంలో ఇలాగ అయినప్పుడు 2వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఒక మాట చెప్పాడు ఆదాముతో. ఏమని చెప్పాడు అంటే, నైతే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, నీవు తినుమని నిశ్చయముగా చచ్చదువు అని అన్నాడు. ఏం చేశారో చెప్పండి ఆదాము హవ్వలు? వారు తిన్నారు. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే హవ్వ తాను తిని ఆదామును కూడా తెచ్చిస్తే అతడు కూడా తిన్నాడు. ఎప్పుడైతే తిన్నాడో ఏమైంది? నేను ఒకటి వాక్యాలు చెబుతున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం, ఆజ్ఞను అతిక్రమించాడు. అదే వచనంలో మరొక మాట చెబుతున్నాను, ఆజ్ఞ అతిక్రమమే ఏమిటి? పాపము చేశాడు. కాబట్టి మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. తర్వాత మానవుడు పాపము చేశాడు. దానికంటే ముందు ఇంకొక మాట కూడా చెప్పడం మంచిది. ఎందుకంటే క్రొత్త నిబంధనలో రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక మాట రాశాడు, ఒక్క మనుష్యుని. చాలు, ఈ 3 పదాలు దయచేసి గుర్తుంచుకోండి. ఒక్క మనుష్యుని అవిధేయత, ఆ మనుషుడే ఆదాము. రెండవది, ఒక మనుషుని యొక్క ఆజ్ఞ అతిక్రమం, అదే ఆదాము దేవుని ఆజ్ఞ అతిక్రమించాడు. అంతేకాదు, ఆ మనుషుని ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా ఒక్క మనుషుడు పాపం చేసినందున మనుషులందరూ ఏం చేశారంట? పాపము, మరణము అందరికీ సంప్రాప్తమైంది. ఎందుకు? యోబు గ్రంథం 14వ అధ్యాయంలో 1వ వచనంలో, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడునో పుట్టనేరడు. కాబట్టి అవిధేయత మన, ఆజ్ఞాతిక్రమం మనకు, పాపము మనకును,
ఆరోపించబడింది. ఇప్పుడు అల్టిమేట్గా ఏమైనాడంటే ఆదాము హవ్వలు ఆజ్ఞ అతిక్రమించి ఏమైనారంటే చెప్పండి, తినమని నీవు నిశ్చయంగా. మరి చస్తే ఆదాము హవ్వలను ఎవరు ఏదేనలో పూర్తి చేశారు చెప్పాలి త్వరగా మీరు. ఎవరు ఏదేనలో పూర్తి చేశారు, వాళ్ళను సమాధి చేశారు ఎవరు? ఆదాము హవ్వల సమాధి ఉందా ఏదేనలో? త్వరగా చెప్పాలి మీరు. మరి లేకపోతే ఏమైంది? ఆదికాండం 3:24 దేవుడైన యెహోవా ఆదామును తన భార్య అయిన హవ్వను వెళ్ళగొట్టి తూర్పు దిక్కున కెరూబులను, చాలంతే. ఆ వెళ్ళగొట్టిన ఒక పదం. దేవుడైన యెహోవా ఆదామును తన భార్య అయిన హవ్వను ఏం చేశాడంటే చెప్పండి, వెళ్ళగొట్టాడు. సరే అంటే వారు భౌతికంగా చనిపోలేదు. అయితే ఇంకెలాగ చనిపోయినారు మరి? దేవుడు చెప్పిన మాట వ్యర్థమైనా, ఆదికాండం 2:17 వ్యర్థమైనా వ్యర్థము కాలేదు. దేవుడు చెప్పిన ప్రకారం జరిగింది. అయితే ఆ మరణం ఏ మరణము అనే విషయానికి వస్తే ఇక్కడ ఈ పదం వెళ్ళగొట్టమని రాశారు కదా, ఆ పదమే చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసీ 4:18. తమ హృదయ అంధకారమైన మనస్సు కలవారే తమ హృదయ కాఠిన్యం వలన, మూడవది తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవములో నుండి వేరుపరచబడ్డారు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుని జీవాన్ని పొందాడు. అయితే ఇప్పుడు ఆ 3 పదాలు వాళ్ళవే. పౌలు ఇక్కడ వ్రాస్తూ అంటాడు ఎఫెసీ 4:18 వారైతే దేవుని వల్ల కలుగు జీవంలోంచి ఏమైనారంటండి, వేరుపరచబడ్డారు. మరణం అంటే ఏమిటో కాదు, మరణము అంటే వేరుపడమే అర్థం. ఏ మరణమైనా 3 మరణాల గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఆత్మ సంబంధమైన మరణం, ది స్పిరిచువల్ డెత్, ఆత్మీయమైన మరణం. పౌలు అన్నాడు ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనంలో, మీరు మీ అపరాధముల చేతను పాపం చేతను సచిన వారైండగా. పత్రిక సచిన వాళ్ళకు రాయడమైంది పౌలు అంటే ఏమిటి? ఎఫెసీ 4:18 దేవుని వల్ల కలు ఉద్యోగులోంచి ఏమైనారట, వేరుపరచ వెలివేయబడ్డారు. దే ఆర్ ఎలినేటెడ్ లైఫ్ ఆఫ్ గాడ్, లైఫ్ ది ఇటర్నల్. దేవుని జీవమునిచ్చే జీవంలోంచి మానవుడు తాను వేరుపరచబడి మనకు అర్థమవుతూ ఉంది అని. రెండవ కాబట్టి ఆత్మీయ మరణం 1 ఎఫెసీ 2:1. శరీర సంబంధమైన మరణం మనం చూస్తాం దేవుని వాక్యంలో ఈరోజు మనందరికీ బాగా తెలిసేది. తర్వాత 3వ మరణం ఏమిటి అని అంటే ఆ నిత్యమైన మరణం, అగ్ని గంధకంతో మండుకుండా. ఆ మరణం కూడానండి ఎడబాపే. యేసుప్రభు వారు ఎడమ వైపున ఉన్న వారిని చూచి ఏమన్నాడు, శపించబడిన వారులారా మీరు నన్ను విడిచి అపవాదికి నీవు వాని దూతలకు సిద్ధపరచబడి నిత్యాగ్నిలోనికి. కాబట్టి ది సెకండ్ డెత్ ఈజ్ ది ఇటర్నల్ డెత్, ఇటర్నల్ సెపరేషన్ ఫ్రమ్ ది ఇటర్నల్ గాడ్. నిత్యులకు దేవుడి నుంచి నిత్యమైన వేరుపాటు ఎడబాపు, ఇది మనం చూస్తాం. సరే, ఇప్పుడు మనం వచ్చిన సందర్భం, మానవుడు దేవుడు ఇద్దరు ఏమైనారు చెప్పండి, వేరైనారు. అయితే ఆ రోజు నుంచి పరిశుద్ధుడైన ప్రభువైన దేవుడు తాను వెళ్ళగొట్టిన మానవుని తన కలుసుకోవాలనేది దేవుని యొక్క ఆశ. ఇప్పుడు ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం మనం ఇందాక చెప్పుకున్నాము. ప్రాణము తీక క్షమించండి దేవుడైన యెహోవా ఆదామును తన భార్య హవ్వను ఏదెన్లో నుంచి ఏం చేశాడట. ఇప్పుడు ఈ విషయాన్ని గూర్చి ఆ తెకోవా తెలివిగల స్త్రీ యోవాబు ప్రేరేపణ చేత దావీదు దగ్గరకు వచ్చి 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో అన్న మాటను నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఆ క్లుప్తంగానే నేనే చెబుతాను, మీ బైబిల్ మీరు చూడండి. 2వ సమూయేలు 14:16 రెఫరెన్స్ చెప్పగానే బైబిల్ చూసుకోవాలి. ఆ క్లుప్తంగా నేను చెబుతున్నాను. ప్రాణము తీక, దేవుడు ప్రాణము తీక
తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాకుండా నిమిత్తం. విన్నారా ఈ మాట? కాబట్టి ఎవరిని గురించి చెప్పాడు? ఆదికాండం 3:24 తోలివేశాడు. ప్రాణం తీయలేదు దేవుడు, శారీరకంగా మరణం పొందలేదు. కాబట్టి తోలివేయబడిన మానవుడు. ఇప్పుడు ఇంకో పదం వాడాడు అక్కడ, తనకు దూరస్తుడు కాక ఉండు నిమిత్తం. దూరస్తుడుగా ఉండడానికి దేవుడు ఏమాత్రం ఇష్టపడు. ఆదికాండంలో 3:24 పాపను బట్టి పరిశుద్ధుడైన దేవుడు మానవుని తోలివేశాడు. దేవుని వల్ల కలుగు జీవంలోంచి మానవుడు వేరుపరచబడ్డాడు. అయితే దేవుడు ఏమాత్రం ఊరకుండలేకపోతున్నాడు, దాన్ని ఏమాత్రం సహించుకోలేకపోతున్నాడు. నేను సృజించిన నా జీవన వాణిలో ఇచ్చా, అయితే వాడు అవిధేయుడే పాపం చేశాడు, నాకు దూరం అయిపోయినాడు. ఆ దూరస్తుగా ఉండడం ఏమాత్రం ఇష్టపడిన దేవుడు తనకు సమీపస్తునిగా చేసుకునేందుకు తగిన సాధనాన్ని 2 సమూయేలు 14:14 తను సమీపస్తునిగా చేసుకునేందుకు తగిన సాధనాన్ని కల్పించాడట. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూర్చుని ఎవరిపైనను ఇంకా జన్మించిన పాపంలోనే జీవిస్తూ దేవుని వల్ల కలుగు జీవంలోంచి వేరుపరచబడిన వాడవై శారీరకంగా బాగా జీవిస్తున్నావు, మంచి ఆరోగ్యంతో ఉన్నావు. కానీ దేవుని వల్ల కలుగు జీవంలోంచి వేరుపరచబడిన ఆధ్యాత్మిక మరణావస్థలో నీవు ఉన్నావు. దేవునికి నీకు సాంగత్యమే లేదు. నువ్వు చేస్తున్న చాలా రకాల కార్యకలాపాలు, లేక ఆరాధన ప్రార్థనలు, లేకపోతే దాన ధర్మాలు, పుణ్య కార్యములు అనేకములు. అయితే జీవముల సృష్టికర్త దేవునితో నీ సాంగత్యం తెగిపోయింది. నువ్వు వేరుపరచబడ్డావు, దూరం అయిపోయినావు. అయితే ప్రభువైన దేవుడు నిన్ను అలాగే ఉంచడానికి ఏమాత్రం ఇష్టపడలే. అందుకే ఆయన చెప్పాడు, మందసం ఒకటి నా కొరకై చేయండి మీరు. కరుణ ఓ అహరోను, ఓ ఇశ్రాయేలు, నేను మిమ్మల్ని కలుసుకోవాలి, ఇది నా ఆశ. నాడు వారితోనే కాదు, ఈనాడు సర్వ లోకంలో మానవులతో, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో ప్రభువు అదే అంటున్నాడు, నేను నిన్ను కలుసుకోవాలి. అందుకని ఆ సాక్ష్యపు మందసం మన ప్రభువైన క్రీస్తు, ఆయన మనము దేవుణ్ణి జన్మించాడు. ఆయనే నీవు పరిశుద్ధులైన దేవుని కలుసుకునేటువంటి స్థలం. కాబట్టి సాక్ష్యపు మందసం ది ప్లేస్ ఆఫ్ మీటింగ్ అంటే మనం ఇలాగ మీటింగ్కి వచ్చామే, కలుసుకున్నామే. గాడ్ మీట్స్ విత్ మ్యాన్, దేవుడు మనుషుని కలుసుకునే స్థలం అది. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఎలాగనో నేను ఇంకో 1-2 మాటలు చెప్పాల్సిన దాటిపోక ముందు, ఎలాగా మానవుని ప్రభు అయిన క్రీస్తు దేవునితో కలిపాడు, లేక తండ్రి అయిన దేవుణ్ణి మానవునితో కలిపాడు అనే విషయానికి మనం వస్తే, కొలసీ పత్రిక 1వ అధ్యాయం, దయచేసి రండి. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం, 1వ అధ్యాయము కొలసీలు రాసిన పత్రిక 19-20 వచనాలు అందరము కలిసి బిగ్గరగా చదువుదాం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందును పరలోకమందునవైను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునవలనని తండ్రి, ఇదిగో తండ్రి అభీష్టం ఏంటి? సమాధానపరచుకోవడం. ఎవరిని? అందరినీ. ఎవరి ద్వారా? ఆయన ద్వారా. ఆయనే మన ప్రభువైన క్రీస్తు. అయితే ఇక్కడ అది ప్రాముఖ్యమైన మాట మీకు గమనానికి తీసుకొని రావాలా. శిలువ రక్తము చేత ఏం చేశాడట? సంధి. ఇక్కడ తెలుగులో సంధి అని ఉంది, అయితే ఇంగ్లీష్ బైబిల్లో ఉండే పదం ఇక చక్కగా అర్థం చేసుకోవడానికి, ఇది తప్పని చెప్పడం లేదు కానీ తేటగా అర్థం చేసుకోవడానికి, సులభంగా అర్థం చేసుకోవడం సార్. He hath made peace. He hath made peace by the blood of his cross. ఆయన శిలువ రక్తం ద్వారా సమాధానం చేశాడు. కాబట్టి కరుణాపీఠం అదే మనం చూపిస్తుంది. ఉదయకాలం కాస్త చెప్పుకున్నాం. కాబట్టి 1వ యోహాను 2వ అధ్యాయము 2వ వచనం, అక్కడ పై భాగంలోనే మనం గమనిస్తే 2వ అధ్యాయం 2వ వచనం, ఇంతసేపు తీశారా?
అదే మన పాపములకు దేవుని స్తోత్రం. కాబట్టి రాత్రి ప్రభువు క్రీస్తుని గూర్చి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇదిగో ఆయనే ఈ సాక్ష్యము మందసం సాక్ష్యం ఇస్తున్నటువంటి ప్రభు అయిన క్రీస్తు. నీవు నేను ప్రపంచంలో ఏ మానవుడైనా జీవముల ఒకే అద్వితీయ దేవుణ్ణి కలుసుకునేందుకు కలిగిన ఏకైక సాధనం క్రీస్తుకు వేరుగా ఈ సాక్ష్యము మందసం సూచిస్తున్న ఆ ఇమ్మోనియలకు వేరుగా ఏ మనుషుడు జీవముల దేవుణ్ణి ఎంత మాత్రం కలుసుకోజాలరు. ఆ ప్రభువైన క్రీస్తు 1 యోహాను 2:2 మీరు చదివారు. ఉదయకాల క్రింద మార్జిలో పదం చేసి ప్రాయశ్చిత్తమై ఉన్నాడు అంటే ఆయన శిలువ రక్తం అన్నప్పుడు శిలువ ఏం చూపిస్తుందండి చెప్పండి? మరణాన్ని చూపిస్తుంది. ఆ ప్రభువైన క్రీస్తు శిలువలో తాను తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఆయన చెందించిన రక్తం ద్వారా పాపములకు విమోచనం తీసుకువచ్చాడు. తద్వారా ఆయన విశ్వాసం ఇచ్చిన వ్యక్తిని నీతిగా తీర్చి పరిశుద్ధమైన దేవునితో ఏకం చేస్తున్నాడు. అందుకనే పౌలు ఎఫెసీ 2:14 2:16 ప్రభువైన క్రీస్తు ఒక పేరు పెట్టాడు. ఏం పేరు చెప్పండి అందరూ నాతో పాటు? ఆయనే మన సమాధానమై ఉన్నాడు. క్రైస్ట్ హూ ఈజ్ అవర్ పీస్. ఈ రాత్రి ఈ తలంపు నేను ముగించి ముందుకు పోతుంటుండగా నీవెరుగా ఈ ప్రభువైన క్రీస్తును, ఆయన మాత్రమే నీవు దేవునితో సమాధాన పడేందుకు కేంద్ర బిందువు. ఆయనకు వేరుగా ఇక సమాధానం దేవుడే. ఆయనకు వేరుగా మానవ దేవుని మాత్రం కలుసుకోలేడు. కాబట్టి దేవుడు మోషేతో అన్నాడు 25వ అధ్యాయము 20వ వచనంలో, నేను నిన్ను ఏం చేస్తానన్నాడు చెప్పండి? కలిసి కొందును అని. కాబట్టి సాక్ష్యము మందసం ప్రభువైన క్రీస్తుని గురించి మనకిచ్చే సాక్ష్యము ఇప్పుడు మనం విన్నాం. ఈరోజు ఆ అనుభూతికి నీవు వచ్చున్నావో లేదో ఒకసారి ఆలోచించు. ఇంకా నీ పాపను బట్టి దేవునికి నీవు వేరై, ఆయన వలన కలుగు జీవులోంచి వేరై, నీ అపరాధం చేతను పాపం చేతను చచ్చినవాడుగా ఉంటే మానవుడు దూరస్తులైనటువంటి ఆ మానవుని సమీపతను చేసుకునే దేవుడు కల్పించడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు రానేడైన ప్రభు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. అందుకే ఇందాక ప్రార్థనకు మాట జ్ఞాపం చేశారు. ఇరిమియా గ్రంథంలో ఆ మాట మనం చూస్తాం. అది 30వ అధ్యాయము 21-22 వచనంలో, నా సమీపమునకు వచ్చునకు ధైర్యం తెచ్చుకుని వాడు ఎవడు కాదు. అయితే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, నా సన్నిధికి వచ్చునకు తన హృదయమును ప్రోత్సాహపరుచుకున్నవాడు ఎవడు? హూ ఈస్ హీ దట్ ఎంకరేజెస్ హిస్ హార్ట్ టు అప్రోచ్ మీ. ఓ ప్రియమైన స్నేహితుడా, సోదరి, ఈ పాపమును బట్టి దూరమైనావా? నీవు దూరస్తులుగా ఉండడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. కాబట్టి నీ హృదయాన్ని ప్రోత్సాహపరచుకో. ఇదిగో నీవు నేను దేవునితో కలుసుకునేందుకు, ఆయనతో సమాధాన పడేందుకు కొరకైనా సాక్ష్యము మందసం ప్రభువైన క్రీస్తు. ఇదిగో ఆయన సమాధానమై ఉన్నాడు. కాబట్టి రా ప్రభువైన క్రీస్తు వద్దకు, ప్రోత్సాహపరచుకొని హృదయాన్ని తీర్మానం చేసుకొని జీవితంలో నీవు వచ్చినట్లయితే ప్రభు సంతోషంగా నేను చేర్చుకుంటాడు. 30వ అధ్యాయం మళ్ళీ అదే వచనంలో ఏమని రాయబడింది? తన హృదయమును ప్రోత్సాహపరచుకున్న వాడు ఎవడు? అట్టి వానిని నేను నా సన్నిధికి చేరతీయుదును, నేనేమాత్రం త్రోసివేయడు. యోహాను సువార్తలో అదే మనం చూస్తాం. నా యొద్దకు వచ్చు వాడిని నేను ఎంత మాత్రం నువ్వు బయటికి త్రోసివేయను. రాత్రి ప్రభు నిన్ను చేర్చుకుంటాడు. తండ్రితో సమాధానపరచబడతావు. నీవు దేవుని కలుసుకుంటావు, దేవుడు నిన్ను కలుసుకుంటాడు. ముందుకు వెళ్దాం. తర్వాత మరొక తలంపు రండి దయచేసి. 2వ తలంపుకు మనం వస్తే 35వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథం చెప్పండి మీ బైబిల్. 2వ దినవృత్తాంతంలో 35వ అధ్యాయము 3వ వచనం. ఈ ప్రాముఖ్యమైన అంశపు వచనాలు అందరం కూడా కలిసి చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 35వ అధ్యాయము 3వ వచనం అందరము కలిసి చదువుకుందాం. దయచేసి తిప్పండి మీ బైబిల్. ఇశ్రాయేలీయులకు అందరికీ బోధ చేయువారును యెహోవాకు ప్రతిష్ఠితులైన లేవీయులకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను, పరిశుద్ధమైన మందసమును
మీరిక మీ భుజముల మీద మోయక. కనుక ఇక్కడ రెండవ మాటను మనం చూస్తాం. ఈ సాక్ష్యపు మందసం ఏ మందసం అంటే ఇప్పుడు పరిశుద్ధ మందిరము, క్షమించండి, పరిశుద్ధ మందసము. కాబట్టి హోలీ ఆర్క్, ఇంకో మాట చెబితే ఆర్క్ ఆఫ్ ది హోలీనెస్, పరిశుద్ధ మందసము అన్నమాట. కాబట్టి ఇప్పుడు మందసం మన ప్రభువైన క్రీస్తును మనం చూపిస్తుందని చెప్పుకున్నాం. కాబట్టి ఒక తలంపు అయిపోయింది. ఇప్పుడు రెండవ తలంపుకు మనం వస్తే ఈ మందసం ప్రభువైన క్రీస్తుని గురించి మనకి ఏమని సాక్ష్యం ఇస్తుంది అంటే ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధుడు, పవిత్రుడు. దేవుని వాక్యంలో ఎన్నో సందర్భాల్లో మనం చూస్తాము. హెబ్రీ పత్రిక లేకపోతే కొన్ని వచనాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. లూకా సువార్త 1వ అధ్యాయం 49వ వచనం, ఆయన జన్మ దగ్గర నుంచి చెప్పుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 49వ వచనం, ఆయన నామము పరిశుద్ధము ఉందండి. ఆయన నామము పరిశుద్ధం. ఆ జన్మించబోతున్న సందర్భంలో ఆ సంగతులు విన్నటువంటి వారు ఆయన నామం ఏ నామంటైనా పరిశుద్ధమైనది. అందుకనే బైబిల్లో కీర్తనకారుడు మన ప్రభువైన యేసు క్రీస్తు వారిని గురించి ఈ పేరు అక్కడ రాశాడు. 111వ కీర్తన 9వ వచనం అనుకుంటాను. ఆ కీర్తన ఆ వచనం ఏమిటి? ఆయన నామము ఏది? పరిశుద్ధమైనది. అక్కడ ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, రెవరెండ్ ఈజ్ హిజ్ నేమ్. ఆయన పేరు ఏ పేరంట? రెవరెండ్. ఈరోజు కొంతమంది రెవరెండ్లు అని పెట్టుకుంటారు. ఏంది రెవరెండ్? నువ్వు దేవుని పేరు నువ్వు పెట్టుకుంటావా? పెట్టుకుంటే ఏదో ఆ పేరు ఈ పేరు సరే, కానీ రెవరెండ్ అని నువ్వు పెట్టుకుంటావని. రెవరెండ్ అనేది ఒకసారి వాడాడు ఇక్కడ బైబిల్ అంతట్లో కూడా. ఆ వాడిన ఒకసారి ఎవరికి వచ్చి వాడాడు? ప్రభువైన దేవుని నామానికి వచ్చి వాడాడు. కాబట్టి రెవరెండ్ అని నువ్వు ఎలాగ పెట్టుకుంటావు? ఇదే మాత్రం సరే నేను ఒప్పుకోవడంలే, దేవుని వాక్యం ఒప్పుకోదు. ఆయన నామం పరిశుద్ధమైనది. ఆయన జీవితానికి మనం వద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం అనుకుంటాను. అక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు బహిరంగంగా అనేకుల మధ్య నిలబడి మాట అన్నాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించునా? కాబట్టి ఆయన జీవితం ఎవరు కూడా శత్రువులు సహా నీలో ఈ పాపం ఉన్నదని ఏ మాత్రమును స్థాపించలేకపోయినారు. కాబట్టి సిన్లెస్ ఇన్ హిజ్ లైఫ్, ఆయన తన జీవితం అంతట్లో కూడా పాపరహితుడు, ఆయన పవిత్రుడు. హెబ్రీ 7వ అధ్యాయం 26వ వచనంలో పౌలు అపోస్తలుడు ఈ మాట అంటాడు, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరగా ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇట్టి యాజకుడు మనకు, దేవుని స్తోత్రం. కాబట్టి యేసు ప్రభువు వారు తన జీవితం అంతా కూడా అలాంటిది పరిశుద్ధమైంది. అంతేకాదు చివరికి ఆయన పరిశుద్ధుడుగానే ఆయన మరణించాడు. ఆయన మరణం పరిశుద్ధమైంది. ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు అధ్యాయం పౌలపస్తులు కొరింథీలోని సంఘానికి ఈ పత్రికను వ్రాసేటప్పుడు బహు చక్కగా స్పష్టంగా 31వ వచనంలో ఈ మాట వాడాడు, అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలనని వ్రాయబడింది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియో, చెప్పనంత నాతో పాటి, దేవుని మూలముగా క్రీస్తు మనకు పరిశుద్ధతయునాయను. కాబట్టి సాక్ష్యపు మందసం, పరిశుద్ధ మందసం, ప్రభువైన క్రీస్తు మనకు పరిశుద్ధత ఆయను అని తెలియపరుస్తుంది. రక్షించబడిన ప్రభువులారా, ఓ మాట గుర్తుంచుకొని మొదటి తలంపు మనం ముగించి ముందుకు వచ్చాం. క్రీస్తులందరూ సోదరు రక్షించబడి దేవునితో సమాధానపరచబడి మంచిది, దేవుని స్తోత్రం. అయితే రక్షించమని క్రైస్తవ జీవితంలో ఈరోజు క్రీస్తు మనకు పరిశుద్ధత అయి ఉన్నాడని వ్రాయబడింది కదా. అలాంటి పరిశుద్ధత మన జీవితంలో
మనం కలిగి కాపాడుకుంటూ ఉన్నామా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకనే పేతురు అపొస్తలుడు ఈ మాట వాడాడు. ఇక్కడ ఇద్దరిని చూస్తాం. 1 పేతురు 1వ అధ్యాయం 14వ వచనం 16వ వచనంలో ఏమంటాడు? నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును ఏమైండుడి? పరిశుద్ధులయ్యుండుడి. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న రక్షించబడిన దేవుని ప్రజలం మన జీవితాలను ఒకసారి ప్రశ్నించుకుందాం. ఏదో రక్షణ పొందామని చెప్పడం కాదు. మన ప్రభువైన క్రీస్తు ఆయన పరిశుద్ధుడు. రెండవది ఆయన మనకు పరిశుద్ధత అయ్యాడు. మూడవది మనమును పరిశుద్ధంగా ఉండవాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి ఎలాగున్నామో ఒక్కసారి ప్రశ్నించుకుందాం. మన జీవితాలను సరి చేసుకుందాం. పౌలు అపొస్తలుడు కొరింథీయులు రాస్తూ వాడాడు ఈ మాట అన్నాను కదా. కొరింథీయుల గురించి నేను అంతా చెప్పలేం, కానీ అయితే ఒక మాట మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. ఆయన అంటాడు ఒక సందర్భంలో మాట్లాడుతూ, ఇట్టిది అన్య జనులలోనైనను లేదట. అంటే వీరు వాస్తవానికి క్రీస్తు రక్తం చేత సంపాదించమన్న ప్రజలే. అందుకే వారిని గురించి 1 కొరింథీ 1వ అధ్యాయంలో మొదటి వచనం రాసినప్పుడు ఏమన్నాడు? కొరింథీలోనున్న దేవుని సంఘానికి అన్నాడు. ఎవరు సంఘం అంటే? అపొస్తలుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. సంపాదించమన్న సోదర సోదరులారా, దేవుని సంఘమా? అలాంటి సంఘానికి రాస్తూ పౌలు అపొస్తలుడు అంటాడు, క్రీస్తు మనకు పరిశుద్ధత అయి ఉన్నాడు. అయితే మీరేది జీవితంలో పరిశుద్ధత ఏమాత్రం లేదే. కాబట్టి చాలా విచారకరమైన విషయం. అందుకనే మన జీవితాలు పరీక్షించుకుందాం. 2వ కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎవరినో ఒకరి బిగ్గరగా. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్తమైన కల్మషమును, కల్మషము నుండి మనల్ని ఏం చేసుకుందామంటే చెప్పండి. కాబట్టి ఈ మాట మనం మనస్సులో ఉంచుకుందాం. ప్రియులారా. కాబట్టి పౌలు ప్రియులు అని వాడినప్పుడు పరిశుద్ధులను ఉద్దేశించి రక్షణ పొంది దేవుని పని ఉద్దేశించి ఆడాడు. అది కొరింథీయులకి మళ్ళీ 2వ పత్రికను రాస్తున్నాడు. కాబట్టి శరీరమునకును ఆత్మకును అంటిన ప్రతి కల్మషం నుంచి మనల్ని ఏం చేసుకుందామట? పరిశుద్ధ. కానీ హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి. కాబట్టి పరిశుద్ధతయు సమాధానమును కలిగి ఉండేటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఇప్పుడు 3వ తలంపుకు వెళ్దాం. సాక్ష్యం మందసాన్ని గురించి 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయం 41వ వచనం. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 41వ వచనం. అందరము కలిసి చదువుకుందాం అనుకున్నాం కదా. ప్రతి ప్రాముఖ్యమైన అంశానికి 6వ అధ్యాయం 41వ వచనం 3వ అంశానికి మనం వస్తున్నాం. మందసాన్ని గురించి రండి. నా దేవా యెహోవా, బలమునకు ఆధారమగు నీ మందసమును దృష్టించలేము. నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించుకొందురుగాక. నీ భక్తులు నీ మేలు బట్టి సంతోషించుదురుగాక. అందరు చెప్పండి నాతో పాటి, బలమునకు ఆధారమగు నీ మందసము. కాబట్టి 3వ పేరుకు వచ్చాం. బలమునకు ఆధారమగు మందసం, ది ఆర్క్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. కాబట్టి ఆ నిబంధన మందసం దేవుని శక్తిని గురించి, మన ప్రభువైన క్రీస్తు శక్తిని గురించి, బలమును గురించి జ్ఞాపకము చేస్తూ ఉంది. గుర్తుంచుకుందాం ఈ మాట. కాబట్టి దైవజనుడు మోషే, యెహోవా బలమునకు ఆధారముగా మందసం ప్రార్థన చేస్తుంటాడు. బల సూచకమైన మందసంతో కూడా మా మధ్యకు దిగే రమ్ము అని అన్నాడు. ఇశ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నాడు. దయచేసి గమనించండి మాట. వారి ఐగుప్తు నుంచి బయటకు వచ్చాక మందసం నిర్మించింది ఎక్కడ తెలుసా?
అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రయాణము చేశారు. ఆ మనసం వారితో కూడా వెళుతూనే వచ్చింది. ఆయా సందర్భాల్లో వారు శత్రువులు ఎదుర్కొన్నారు, శోధనలు ఎదుర్కొన్నారు, లేమిళ్ళు ఎదుర్కొన్నారు, పరిస్థితులు ఎదుర్కొన్నారు, ఆందోళన భయాలను వారి జీవితంలో ఎదుర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో దైవజనుడు మోషే ప్రార్థన చేస్తూ అన్నాడు, ఏమని? బలమునకు ఆధారముగు మందసంతో కూడా యెహోవా నీవు మా మధ్యకు దిగిరా. బల సూచకమైన మందసంతో నీవు మా మధ్య, వేల మంది ఇశ్రాయేలు మధ్యకు నీవు దిగిరా. కాబట్టి మందసం, ఏ మందసము? బలమునకు ఆధారముగు మందసము. ఈ మందసం మన బలమునకు ఆధారముగు ఎవరిని చూపిస్తుంది? 1 కొరింథీ 1వ అధ్యాయం తిప్పండి మీరు బైబిల్లో, 24వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. ఆయన యూదులకును ఆటంకముగాను అన్ని జనులకు వెరితనముగాను ఉన్నాడు. వినండి అన్నమాట. యూదులకేమి, గ్రీసు దేశస్తులకేమి, పిలువబడిన వారికే. చెప్పండి అందరు నాతో పాటి, పిలువబడిన వారికి. మళ్ళీ చెప్పండి, పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు. ఈ మధ్యాహ్నం మందు, ఈ సాయంకాలం ఆ మందసం ప్రభువైన క్రీస్తుని గురించి ఇచ్చే సాక్ష్యం. పిలువబడినవా? క్రీస్తు విశ్వాసం రక్షించబడ్డావా? అలాంటి నీకు నాకు మన జీవితాల్లో క్రీస్తు మనకి ఏమై ఉన్నాడంటే చెప్పండి, శక్తి అయి ఉన్నాడు. పాత నిబంధనలో దావీదు భక్తుడు పలు పర్యాయాలు అంటాడు. ఆయన ఈ మాట అన్నాడు కదా 18వ కీర్తనలో, యెహోవా నా బలమా. 81వ కీర్తనలో, బలమున మనకు బలమై ఉన్న దేవునికి ఆనంద గానము చేద్దాం. కాబట్టి 3వ తలంపు, ప్రభువైన క్రీస్తు మనకు బలమునకు ఆధారమగు మందసం. క్రీస్తు మనకు దేవుని శక్తి. దేవునికి స్తోత్రం. ఇది మనకి ఎంతో అవసరం. ఎందుకో తెలుసా? లోకంలో ఉన్నవాడు ఒకడు ఉన్నాడు. వాడు ఎవడు అనంటే, మనకంటే వాడెవడు? గొప్పవాడు, లేకపోతే బలవంతుడు అని. యేసుప్రభు వారు సైతానుని గూర్చి వాడిన కొన్ని పేర్లు, కొన్ని పదాలు ఉన్నాయి బైబిల్లో. అందులో ఒక పదం చెబుతున్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో, నేను తీయడం లేదు కానీ 12వ అధ్యాయంలో, బలవంతుడగు ఒకరిని మొదట బంధించితేనే కానీ వాని ఇంట ఉన్న సామాగ్రిని దోచుకోలేడు. ఎవరిని గురించి మాట్లాడండి ఇక్కడ యేసయ్య? అపవాదిని గురించి మాట్లాడాడు. వాడు ఎవడట? బలవంతుడు. వాడు ఉన్నాడు లోకంలో, వాడు ఉన్నాడు. కాబట్టి మన ప్రభువుకు ఆ విషయం తెలుసు. వాడు ఎలాంటి వాడన్న సంగతి ఆయనకు తెలుసు. అందుకనే యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుప్రభు వారు తన శిష్యుని విడిచిపో సమయం దగ్గరికి వచ్చింది. అందుకే 13వ అధ్యాయం 1వ వచనంలో, ఆయన లోకములో నుంచి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు ఎరిగి, ఆ తర్వాత 13 అయినాక 14 చెప్పాడు, నేను వెళ్ళిపోతున్నాను, మీ హృదయంలో కలవరపడనీయకుడి అని. ఆ తర్వాత 16వ అధ్యాయంలో మీరు వెళ్ళండి అని చెప్పాడు. ఆ తర్వాత 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ ఒక మాట అన్నాడు, తండ్రి నీవు నాకు అనుగ్రహించిన వారు వారి కొరకు ప్రార్థిస్తున్నాను. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? లోకములో నుంచి వారిని తీసుకొని పొమ్మని ప్రార్థన చేయటం లేదు, కానీ అయితే దుష్టుని నుండి వారిని ఏం చేయి, కాపాడు. కాబట్టి ఈరోజు రక్షించమని మన క్రైస్తవ జీవితంలో ఇలాంటి పరిస్థితులు అనేకములు మనకున్నాయి. ప్రభుబిడ, ఒకసారి మనస్కరించు. నీకు తెలుసు ఈ సంగతి. ఎన్నోసార్లు ఆయా రకాలైన పరిస్థితులు మనపై పడిపడినప్పుడు మనం బలవంతులం కావడానికి బదులుగా మన జీవితాల్లో బలహీనం అవుతున్నావు. అయ్యావా? నీ క్రైస్తవ జీవితంలో ఆత్మీయంగా బలహీనుడు అయ్యావా? అది ఏమాత్రం దేవుని ఉద్దేశం కాదు. క్రైస్తవ జీవితం ఒక యాత్ర వంటిది. ఈ యాత్రను గురించి నేను ఒక మాట వాడుతున్నాను. 84వ కీర్తన 7వ వచనం. తెలుగు బైబిల్లో అంత స్పష్టంగా మనకు లేదు. 84వ కీర్తన 7వ వచనం. ఎవరైనా చదవండి దయచేసి. వారు నాటికి బలాభివృద్ధి నొందుచు, ఇంగ్లీష్ బైబిల్ ఏమన్నదంటే
దే గో ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్. వారు నాన్నటికంటే రోజుకు బలము నుండి ఇంకా అధికమైన బలానికి వెళుతుంటారట. ఇదా ఇక్కడ కూర్చున్న రక్షించమన్న దేవుని బిడ్డ నీ జీవితం. రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయింది? రక్షించబడినప్పుడు ఎవరం మనం తెలుసా? కొత్తగా జన్మించిన శిశువులు పోలినవారు. అయితే అంతటితో ఆగలే. ఆ తర్వాత యోహాను భక్తుడు ఒక మాట అంటాడు, దేవుని పిల్లలం, దేవుని పిల్లమే కాదు యవనస్తులమే కాదు తండ్రులం, అంతేకాదు మీరు బలవంతులు. యోహాను సువార్త 2:14. కాబట్టి రాత్రి మన ప్రభువైన క్రీస్తు మన విషయం ఏం ఉద్దేశించాడు? బలవంతులంగా ఉండవాలని. అర్థం చేసుకుందామా మాట? ఏమని? 84 కీర్తన 7వ వచనం, 5వ వచనంలోనేమో యాత్ర చేయు మార్గం. ఎలాంటివండి యాత్ర చేసే మార్గములు? ఎలాంటివి అని అడిగా. అక్కడే ఉంది, మీరు బైబిల్ చూస్తే తెలుస్తుంది. వారు బాకాలోయల్లో బడి వెళ్ళుచు. ఏ లోయలట? బాకా లోయలంటే ఏ లోయలు తెలుసా? బాకా అనగంటే వీపింగ్, ఏడుపు అని అర్థం, దుఃఖం అని అర్థం. రక్షించమన్న క్రైస్తవ జీవితం అవును కాదనం. ఇలాంటి పరిస్థితులన్నిటి కూడా వెళ్ళవలసిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి లోకంలో జీవిస్తున్నాం. అపవాది దుష్టుడు ఉన్నాడు, అనేక రీతులుగా మనల్ని నేరస్తులు చేసేదానికి వాడు చేసే ప్రయత్నాలు ఎన్నో. అయితే అధైర్యపడే అవసరమే లేదు అసలు. ఎందుకు? మనకు బలమై ఉన్న దేవునికి ఏం చేద్దామట? కాబట్టి సాక్ష్యము మందసం ఏం చెబుతుంది? క్రీస్తు మీకు ఏమై ఉన్నాడు? బలమై ఉన్నాడు. బలమునకు ఆధారమగు మందసంతో కూడా లేనైనా, ఇదిగో నాకు బలమునకు ఆధారమగు మందసం నా ప్రభువైన యేసుక్రీస్తు వారు నాకున్నాడు. ఆయన తన బలమును నాకేం చేస్తాడట? ధరింపజేస్తాడు. ఎక్కువ వచనాలు ఇక నేను చెప్పజాలను, కానీ యోబు గ్రంథానికి వెళ్ళి ఒక్క మాట చెప్పుకుందాం. ఎందుకంటే యోబు జీవితం ఎలాంటిదో మనకు తెలుసు. తాను వెళుతున్న పరిస్థితులు వాస్తవంగా మనలో ఏ ఒక్కరం కూడా వెళుతున్నామని ఎంత మాత్రం చెప్పజాలము. యోబు గ్రంథము దయచేసి రండి, 30, యోబు గ్రంథం 30 కాదు 20, యోబు గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం. ఆయన తన అధిక బలము చేత నాతో వ్యాజ్యమాడున, ఆయన లాగు చేయక చెప్పండి అందరు నాతో బడి, ఆయన తన అధిక బలము చేత నాతో వ్యాజ్యమాడున. యోబు జీవితం ఎట్లుందంటే దేవుడు తనతో వ్యాజ్యానికి దిగినట్టు అనిపిస్తుంది తనకు, కానీ వాస్తవం కాదు. ఇక్కడ తెలుగు బైబిల్లో కూడా సరిగా అర్థం కాదు ఈ వచనం, అందుకని మళ్ళీ ఇంగ్లీష్ బైబిల్ చెప్పాల్సి వస్తుంది. అక్కడ ఏమైందంటే, బట్ హీ వుడ్ పుట్ స్ట్రెంగ్త్ ఇన్ మీ. ఆయన నాతో వ్యాజ్యమాడు, ఆయన నాలో తన బలమును ఉంచుతాడు. ఏ బలం? ఆయన అధిక బలమును నాలో ఉంచుతాడు. దేవుని స్తోత్రం. ప్రోబిడ్డ గుర్తుంచుకో, ఏదో నువ్వు బలహీనమైపోయి నీ జీవితంలో సమర్థించుకోవడానికి ఏమాత్రం వీలు లేదు, ఎంత మాత్రం లేదు. మనం బలహీనం అయ్యామంటే మనం అపవాది చోటు ఇచ్చడం వల్లనే. కాబట్టి ఎక్కడెక్కడ ఏ విషయాల్లో నువ్వు బలహీనపరచబడ్డావు ఒక్కసారి ఆలోచించుకో. అది ప్రభుకి ఇష్టంలే. ఒక సందర్భం నేను మీకు జ్ఞాపం చేసిన తర్వాత 4వ తలంపు వెళ్తా. ఏంటంటే లూకా సువార్తలో ఒక స్త్రీని గురించి మనం చదువుతాం. నడుము వంగిపోయిన స్త్రీ. ఎన్నో అధ్యాయము? 13వ అధ్యాయం. ఏమనుంది తెలుసా? అక్కడ సమాజ మందిరంలో ఆయన బోధించును. చదవండి వచనం. విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలో బోధించుచుండగా 18 ఏండ్ల నుంచి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ ఏమైంది? ఆమె నడుము వంగిపోయి ఏమాత్రమో. విశ్వాసి జీవితంలో చక్కగా నిలబడుతున్నావా? చక్కగా నిలబడకపోతే
అలాగ నిలబడకపోవడం ప్రభుకి ఇష్టం కాదు. అందుకనే పాత నిబంధనలో ప్రభు పదే చెప్పాడు, ఎవరితోనే కాదు, యేసుక్రీస్తు దేవుడు మాట్లాడుతూ ఇంకా అనేకులతో మాట్లాడుతూ వచ్చాడు, దానియేలుతో. ఇంకా ఎన్నో సందర్భాలు మనం చూస్తాం. యేసుకేలు నీవు లేచి చక్కగా, ఈరోజు ఇక్కడ కూర్చున్న మన అందరితో మాట్లాడుతున్నాడు ప్రభు. రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నీవు లేచి చక్కగా నిలబడు. నిలబడితే ఏం చేస్తావు? నేను నీతో మాట్లాడాలి. ప్రభు నీతో మాట్లాడాలనా? నీతో అన్యోన్యమైన సంబంధం ఉండాలనా? ప్రభు నీతో ఆ విషయాలని పంచుకోవాలనా? కాబట్టి నువ్వు లేచి చక్కగా నిలబడాలి. అయితే ఇదిగో ఒక స్త్రీని మనం చూస్తాం ఇక్కడ. రెండవది, ఈ స్త్రీ ఎక్కడుందంటే అండి, ముందు ఒక మాట చెప్పండి. ఆ స్త్రీ ఎవరి కుమార్తె అని చెప్పాడు? యేసయ్య. చెప్పండి ఎంతసేపా? అబ్రహాము కుమార్తె. అబ్రహాము కుమార్తె అంటే అబ్రహాము విశ్వాసులకు ఫాదర్ ఆఫ్ ఫెయిత్. కాబట్టి ఈ స్త్రీలో మరి ఆ విశ్వాసం ఉన్నట్టుంది. కాబట్టి ఒక మాట చెప్పొచ్చేమో, ఈమె ఒకవేళ రక్షించబడిన దేవుని బిడ్డలకు సాదృశ్యమేమో. సరే, దానికి ఇంకో రుజువు కూడా ఉంది. ఆమె ఎక్కడుందంటే చెప్పండి? సమాజ మందిరంలో ఉంది. కాబట్టి ఇక్కడ కూర్చుని అబ్రహాము సంతానం కావచ్చు, అబ్రహాము మూడవ కుమార్తెవు కావచ్చు, రక్షించబడిన ప్రభు బిడ్డవు కావచ్చు. అబ్రహాము దేవుని నమ్మాడు, నీతిగా తీర్చబడ్డాడు. అలాగ నమ్మి నీతిగా తీర్చబడిన ప్రభు బిడ్డవే. కానీ ఇదిగో అబ్రహాము కుమార్తె, ఇదిగో సమాజ మందిరంలో, సంఘములో. అయితే ఎలాగుందంట? బలహీనపరచు దయ్యం పట్టిన పరిస్థితి. ఎన్నేళ్ళ నుంచి? చాలా విచారకరమైన విషయం. ఇక్కడ కూర్చున్న వారం మనం ఎంతకాలం నుంచి ఆత్మీయంగా నువ్వు బలహీనమైపోయినా అవడానికి అవకాశమే లేదే. ఎందుకో? బలమునకు ఆధారం ఒక మందసం ఇదిగో, అదే మన ప్రభువైన యేసుక్రీస్తు. నువ్వు ఎలాగా బలహీనమైనావు? ఎలాంటి లోయల్లోకుండా పడి వెళుతూ వచ్చిన 84 కీర్తన 5వ వచనం, ఆ తర్వాత 80 అక్కడే వ్రాయబడింది, తమ దేవుని వలన బలమునందు మనుష్యులు ధన్యులు. 7వ వచనం, వారు నానాటికి బలము నుంచి అధికమైన బలమునికి ఏం చేస్తుంటారు? వారు ప్రయాణమా. ప్రభు కనికరించి మనం క్షమించి నూతన బలం చేత మళ్ళీ నింపి యాత్రా జీవితంలో ప్రయాణం చేస్తూ పోదాం. బాకా వంటిలో 1 కొరింథీ 1:4, క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమైన. ఇది 3వ సంగతి. కాబట్టి విశ్వాసంతో అడుగు, నిశ్చయముగా బలం నీ జీవితంలో కొనసాగదు. యోబు చెప్పాడు, ఐ నో బట్ హీ వుడ్ పుట్ స్ట్రెంగ్త్ ఇన్ మీ. ఆ ప్రభు, యోబు దేవుడు నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు, ఆ బలమైన దేవుడు. కాబట్టి ఆయన మనకు ఉన్నాడు. ఆయన తన బలం చేత మనం బలపరిచేవాడు. కాబట్టి ఆ ప్రకారం మా జీవితంలో విజయవంతమైన జీవితంలో ముందుకు మనం సాగుదాం. తర్వాత మరొక తలంపును మనం వద్దాం రండి. దయచేసి 4వదిగా మనం గమనించినట్లయితే కనుక నిర్గమాకాండంలోనే 25వ అధ్యాయం 25వ అధ్యాయం నిర్గమాకాండం 11వ వచనం. త్వరగా 25వ అధ్యాయము 11వ, అందరం కలిసి మనం చదువుకోవాలి. చాలంతే. చెప్పండి నాతో పాటి, దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలెను. కాబట్టి సాక్ష్యం మందస్థానికి మీద ఏముందట? బంగారు జవను మనము చూస్తాం. మీకు అర్థమవుతుంది జవ కట్టం అంటే. కొన్నిసార్లు ఇలాంటి బల్ల అనుకోండి అది. అయితే ఇప్పుడు ఈ బల్ల ఉంది, దీని చుట్టూ కూడా జవలు కట్టుతుంటారు కొన్నిసార్లు. వాటికి జవలు అంటాం. మంచాలకు జవలు కడతారు, తలుపులకు జవలు కడుతుంటారు. అది ఒక అలంకారంగా ఉంటుంది. సరే, దాని గురించి నేను మాట్లాడలేదు. కానీ అయితే బంగారు జవ అంటే, జవ అనే మాట మన తెలుగులో సరిగా అర్థం కాదు. అందుకనే మళ్ళీ ఇంగ్లీష్ బైబిల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇంగ్లీష్ బైబిల్లో ఏమన్నదంటే, దాని చుట్టూ నీవు బంగారు కిరీటమును, క్రౌన్ ఆఫ్ గోల్డ్. చెప్పండి, ఏ కిరీటం అంటే? ఆ కిరీటము బంగారపు కిరీటమును దాని చుట్టూ. అంటే ఇంకో మాట చెబుతా, దాని చుట్టూ కిరీటముగా ఒక దాన్ని చేసి దానికి పెట్టు అన్నాడు. కాబట్టి ఇప్పుడు మందసమునకు కిరీటము అనే మాట చెబుతున్నాను. కాబట్టి
మందసం కిరీటము కలిగినటువంటి మందసం. ఇది 4వది మనం చూస్తాం. కాబట్టి ఆర్క్ ఆఫ్ ది క్రౌన్ ఆఫ్ గోల్డ్. కాబట్టి మందసము బంగారపు కిరీటము కలిగినటువంటి మందసం. ఇప్పుడు కిరీటము అనేప్పటికీ మనకు బాగానే అర్థమవుతుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడేటప్పుడు రండి దయచేసి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చివరి భాగం, అలాగ చదవగలిగిన వాళ్ళే చదవండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చివరి భాగమా? ఓ దేవుని స్తోత్రం. మహిమా ప్రభావములు ఆయనకు కిరీటములుగా ఏం చేశాడంటే అండి. కాబట్టి ఇదిగో నాడు దేవుడు మోషే అహరోనుతో చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆ మందసమునకు నీవు బంగారు కిరీటమును ఒకటి పెట్టు అని అన్నాడు. ఇప్పుడు ఆ రోజు మోషేకు చెప్పిన దేవుడు ఆ మందసము చూపిస్తున్న తన కుమారుడైన ప్రభువైన క్రీస్తుకు ఆయనే కిరీటమును ధరింపజేశాడు. ఏ కిరీటం అంటే ఇది? మహిమా ప్రభావములను కిరీటంగా ధరింపజేశాడు. కాబట్టి now we behold this Christ, the Son of God, who is risen from death, is adorned with the crown of glory and majesty of God. దేవుని యొక్క ఆయన మహిమా ప్రభావముల చేత కిరీటము ధరించిన వానిగా చూస్తున్నాం. ఇదిగో ఈ మందసము చూస్తుంటే కిరీటము ధరించిన మందసం. కాబట్టి ప్రభువైన క్రీస్తుని ఈరోజు మన జీవితంలో అలాంటి వానిగా మనం చూడడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. నేను మరొక వచనం జ్ఞాపం చేస్తాను. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము నుంచి 11వ వచనం వరకు మనం చూస్తాం. కానీ నేను ఆ భాగం మాత్రమే చదువుతాను. దయచేసి మీ బైబిల్ తెరిచి మీరు గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. 11వ వచనం. ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్టును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు ఆయన పైనామమును ఏం చేశాడట. కాబట్టి ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క హెచ్చింపును మనకు చూపిస్తుంది. సరే, హెచ్చింపు అని నేను చెప్పినప్పుడు త్వరగా ముందుకెళ్తే అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము, దయచేసి రండి 30, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 35వ వచనమో 36వ వచనమో, 2వ అధ్యాయం అపొస్తలుల కార్యం 36వ వచనం. ఎవరినో ఒకరు చదవండి దయచేసి. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించను ఇశ్రాయేలు వంశమంతయు. ఇక్కడ ఒక మాట జ్ఞాపం చేస్తున్నారు. పేతురు అపొస్తలుల్లో మొట్టమొదటి పెంతెకొస్తు దినాన, అంటే పరిశుద్ధాత్ముడు భూమి మీద కుమ్మరించబడి సంఘం భూమి మీద జన్మించిన ఫస్ట్ డేనే ఆయన లేచి నిలబడి సువార్త ప్రకటిస్తూ ఈ మాట అంటాడు. ఏమని? మీరు సిలువ వేసిన యేసు. సిలువ వేసిన యేసును అనేటప్పుడు అండి మనం ఒక మాట గుర్తుంచుకోవాలి. ఆయన్ని సిలువ వేసేటప్పుడు ఆయనకి ఏం పెట్టారట? ఏం కిరీటం పెట్టారు? ముళ్ళ కిరీటం పెట్టారు. కాబట్టి పేతురు చూపిస్తున్నాడు, మీరు సిలువ వేశారు, జీవాధిపతిని మీరు చంపారు, మీరు ముళ్ళ కిరీటం పెట్టారు. అయితే ఇప్పుడు దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపి ముళ్ళ కిరీటం కాదు, మహిమా ప్రభావములు ఆయనకు కిరీటముగా ధరింపజేశాడు. ఏం చూపిస్తుంది ఇది అనేది ఫిలిప్పీ 2:9 నుంచి 11 ఒక మాట చెప్పుకున్నాము. ఇక్కడికి వస్తే ఇంకా ప్రాముఖ్యమైన మాట మనం చెప్పుకుందాం. 36వ వచనం. దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపి ఏం చేశాడట? ప్రభువుగాను క్రీస్తునుగాను. అది సంగతి. కాబట్టి ఈ కిరీటం ఏం చూపిస్తుంది అంటే ఆయన ప్రభు, ఆయన ఎవరట? క్రీస్తు. నేను క్రీస్తు అనే మాటకు 3 మాటలు చెబుతాను, వ్యాఖ్యానం ఏం చేయను. క్రీస్తు అంటే అర్థం ఏంటో చెప్పండి త్వరగా దయచేసి. అభిషిక్తుడు. బైబిల్లో అభిషేకం పొందిన వారు ఎవరో తెలుసా? చెప్తారా? త్వరగా చెప్పండి. ఎవరెవరు అభిషేకించబడిన వారు? రాజులు. వాళ్ళ ఆఫీసుని బట్టి చెప్పాలి, వాళ్ళ పేర్లుగా చెప్పండి. నిన్ను అడిగింది. అభిషేకించబడిన వారు
వారి పనిని బట్టి ఎవరు అభిషేకించబడ్డారు? రైట్, యాజకులు. రాజు చెప్పారు, యాజకులు. ఆ తర్వాత ఇంకెవరు? మూడో చెప్పడం కష్టమా? రాజులు, యాజకులు, ఇంకెవరు అభిషేకం పొందారు? ప్రవక్తలు. ఈ ముగ్గురు అభిషేకం పొందినారు. బైబిల్లో గుర్తుపెట్టుకోండి. బైబిల్లో మీరు చూడని తర్వాత నేను వాటికి వెళ్ళడం వల్ల. కాబట్టి పేతురు అపొస్తలుడు అంటాడు, ఈయనను క్రీస్తునిగాను నియమించాడు. అంటే ఈయనను రాజునుగాను నియమించాడు. ప్రభుత్వమైన యాజకుడు విషయం రేపు మనం చూస్తాం. ఈయనను క్రీస్తునిగాను నియమించాడు అంటే ఈయన ప్రభువుగా నియమించాడు. ఈరోజు ఆ మందసానికి ఉన్న బంగారపు కిరీటం, అది సాక్ష్యం ఇస్తున్న మన ప్రభు అయిన క్రీస్తు, ఆయన కిరీటమును ధరించిన వాడిగా ఆయన ప్రభుగా నియమించబడ్డాడన్న సంగతి జ్ఞాపకం చేస్తుంది. ఆయన ప్రభువే కావాలి. వాళ్ళు ఎందుకు తెలుసుకోవాలి? అది అసలు ముఖ్యమైనది. మనం చెప్పినా చెప్పకపోయినా తండ్రి ఆయన హెచ్చించాడు, ఆయన అభిషేకించాడు, ఆయన రాజే, ఆయన ప్రభువే. అయితే పేతురు అపొస్తలుడు చక్కని మాట రాస్తూ, ఇశ్రాయేలు వంశమా మీరు తెలుసుకోండి. ఆ రోజు నేనే రాజునంటే మీరేమన్నారు? ఈయన రాజు అంటున్నాడు, కైసరు మాకు రాజు, ఈయన మాకు వద్దు అని అన్నారు. సిలువ వేశారు. అయితే దేవుడు ఇప్పుడు లేపాడు. ఇదిగో ఆయన రోజులుగా ప్రభువుగా నియమించాడు. తెలుసుకోండి ఇశ్రాయేలు వంశమా. సరే, ఆ ఇశ్రాయేలు వంశం సంగతి అలాగుంచి ఈరోజు ఇశ్రాయేలు వంశానికి వద్దాం. వాళ్ళెవరు? ఏం చెప్పరే? వాళ్ళెవరు? విశ్వాసులు. రెఫరెన్స్ ఎక్కడ? గలతీ 6:15. క్రొత్త సృష్టి పొందుటే కానీ సున్నతి పొందుటి ఎందేమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకొని దేవుని ఇశ్రాయేలీయులకు సమాధానములో కృపయు కలుగుగాక. కాబట్టి దేవుని ఇశ్రాయేలు, మనం వాళ్ళకంటే ఇంకా మించిన ఇశ్రాయేలు. దేవుని స్తోత్రం. మంచి పేరు, అద్భుతమైన పేరు. ఈరోజు నేను ఐఎమ్ ది గాడ్స్ ఇజ్రాయెల్, ఐఎమ్ ది ప్రిన్స్ విత్ గాడ్. నేను దేవుని ఇశ్రాయేలీయులు కనుక ఈ దివ్యమైన పేరు మనకు. ఈరోజు దేవుని ఇశ్రాయేలు అంతా తెలుసుకోవాలి. ఎవరట? ప్రభువునుగా దేవుడు హెచ్చించాడు. సరే, తెలుసుకోవడం మాత్రమే చాలదు, చెప్పడం మాత్రమే చాలదు. ఏమని? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అయితే అసలు సంగతికి మనం వచ్చి ముగింపు తలంపుకు నేను వెళ్తా. 5వ తలంపుకు. ఏంటి అసలు సంగతి తెలుసా? 1 పేతురు 3వ అధ్యాయము 16వ వచనం. 1 పేతురు 3:16. ఎవరినో ఒకరు దయచేసి చదవండి త్వరగా. చివరి భాగం చదవండి దయచేసి. క్రీస్తును ప్రభువుగాను ప్రతిష్ఠించు. చెప్పండి అందరు నాతో పాటి. క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. కాబట్టి ఆ మందసానికి కిరీటం ప్రభు అయిన క్రీస్తు ప్రభువుగా ఉన్న దేవుడు హెచ్చించాడు. తర్వాత రెండవది, ఇశ్రాయేలు దేవుని ఇశ్రాయేలు అందరూ తెలుసుకోవాలి. తెలుసుకోవడమే కాదు, మూడవది ఏం చేయాలట? ఈ క్రీస్తును ప్రభువుగా మీరేం చేయండి? ప్రతిష్ఠించుకోండి. శాంక్టిఫై క్రైస్ట్ యాజ్ లార్డ్ ఇన్ యువర్ హార్ట్స్. మీ హృదయంలో క్రీస్తుని ప్రభు బిడ్డ, ఈరోజు క్రీస్తు నీ జీవితంలో ఏంటి స్థానం ఆయనకి ఇచ్చావు? నిశ్చయముగా నీ హృదయంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో, అన్ని విషయాలలో ప్రభు అయిన క్రీస్తును ప్రభువునుగా, రాజునుగానే నీ జీవితంలో ప్రతిష్ఠించుకున్నావా? ఒకసారి పరీక్షించుకో. నేను వ్యాఖ్యానం చేయను, కానీ మీరు తర్వాత చదువుకోవడానికి నేను ఆ మాట జ్ఞాపం చేస్తున్నాను. బైబిల్లో రూతు గ్రంథం అనే ఒక పుస్తకం ఉంది. ఆ రూతు గ్రంథం ఒక ఫ్యామిలీ స్టోరీ, ఒక కుటుంబం యొక్క చరిత్ర కథ. అందులో ఇంటి యజమాని పేరు ఏం పేరు? ఎలీమెలెకు. ఎలీమెలెకు అంటే అర్థం ఏంటి? నా దేవుడే నా రాజు అని అర్థం. నా దేవుడే నా రాజు అన్నంత వరకు భార్య పేరు ఏం పేరు? అంటే ఏంటి? మధురం. ఏ విశ్వాసి తన జీవితంలో నా దేవుడే నా రాజు అని చెప్పేటంత వరకు ఇంట్లో, కుటుంబంలో ఆ మాధుర్యం ఉంటుంది, ఆ స్వీట్నెస్, ఆ బ్లెస్సింగ్ అనేది ఉంటుంది. అయితే ఒక టైం వచ్చింది, నా దేవుడే నా రాజు అన్నాడు. ఆయన జీవితానికి ఆయనే రాజు అయి వెళ్ళిపోయాడు బేత్లెహేము నుంచి. అందుకనే ఆమె తిరిగి వచ్చినప్పుడు ఏమన్నది? అక్క ఎప్పుడొచ్చావు? నయోమక్క అంటే, మాయ్
నన్ను నయోమి అని పిలవకండి. ఏం అక్కడ పోయి పేరు కూడా మార్చుకున్నావాక అంటే యెహోవా నన్ను ఏం చేశాడట? ఆయన మీద నేరం మళ్ళీ దేవుడు చేశాడు ఇదంతా. కాబట్టి మారా అంటే అర్థమేమిటి? గుర్తుంచుకో విశ్వాసి, క్రీస్తుని జీవితంలో అన్ని విషయాల్లో ప్రభునుగా రాజునుగా ప్రతిష్ఠించుకున్నంత వరకు జీవితం నయోమే మాధుర్యం, ఆశీర్వాదం, తృప్తి, సంతోషం. అయితే ఈ రోజు నువ్వు కవి నిరాకరించి నీకు నీవే ప్రభు అవుతావో అన్నారు ఈ ఇశ్రాయేలే. యెషయాగ్రంథం 26వ అధ్యాయంలో తీయంతులేండి ఏమన్నారు? మాకెవరు ప్రభు? మా పెదవులే మాకు. కాబట్టి విశ్వాసం చాలాసార్లు ఏం చెప్పుకుంటుంటాం, నష్టపడతాం. జాగరూకమై మన జీవితాలు సరి చేసుకుందాం. చివరిలో ఆ తలంపుతో మనం ముగించుకుందాం. రండి, సాక్ష్యం మందస్సమును కూర్చున్న 5వ తలంపుతో నేను పూజ చేస్తాను. 40వ అధ్యాయము నిర్గమాకాండం 40వ అధ్యాయం 34వ వచనం, 40వ అధ్యాయం 34వ వచనం. అందరము కలిసి మనము చదువుకుందాం. మనం చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు యెహోవా మందిరం దేంతో నిండిందంటండి? పనంతా పూర్తి అయిపోయింది. దేవుని మహిమ మందిరం నింపింది. ప్రత్యక్ష గుడారం 3 భాగాలని ఉదయకాలం నేను జ్ఞాపం చేశాను. అయితే ఇప్పుడు 3వ భాగంలో మనం ఉన్నాము. అదే అతి పరిశుద్ధ స్థలం. దేవుని మహిమ ఎక్కడుండేది తెలుసా? ఆయన మహిమ ఆ 3వ భాగంలో అతి పరిశుద్ధ స్థలంలో. ఎందుకంటే అక్కడ వెలుగు లేదు. వెలపటి ఆవరణంలో సూర్యచంద్రుల వెలుగుంది. పరిశుద్ధ స్థలంలో 2వ భాగంలో ఏం వెలుగుంది చెప్పండి త్వరగా? దీపవృక్షం యొక్క వెలుగుంది. అయితే ఆ అంతర్భాగంలో అతి పరిశుద్ధ స్థలంలో సూర్యుని వెలుగు లేదు, దీపవృక్షం వెలుగు లేదు. మరి ఏ వెలుగుంది? దేవుని మహిమయే అక్కడ వెలుగు. దాన్నే షెకీనా గ్లోరీ అని అంటారు. దాని గురించి పౌలు అపోస్తలుడు 1వ తిమోతి 6వ అధ్యాయంలో రాస్తూ, ఆ దేవుడు ఏ నరుడు ఎన్నడు సమీపింపరాని తేజస్సులో అమరత్వం గలవాడి ఉన్నాడు. సమీపింపరాని తేజస్సు. అందుకే మోషే కూడా సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళేవాడు తప్ప వెళ్ళడానికి ఏమాత్రం వీళ్ళే. ఓ దేవునికి స్తోత్రం. సరే, కాబట్టి ఇప్పుడు మందసం ఏం మందసం అని అంటే మహిమా మందసం. ఇది 5వది. ఇప్పుడు ఈ మందసం మన ప్రభువైన క్రీస్తును మనకు చూపిస్తుంది. కాబట్టి రండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీ పత్రిక ఈ మహిమ యొక్క మహేశ్వరుడితో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడన్న సంగతిని దేవుడు చెప్పండి అందరు నాతో పాటు. మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడు. క్రైస్ట్ ఇన్ యూ ది హోప్ ఆఫ్ గ్లోరీ. మీ అందున్న క్రీస్తు. ఏ క్రీస్తు అయినా? మహిమా క్రీస్తు. ఇందాక పాడాం మహిమా మందిరం. ఎందుకు? ఆ నిబంధన మన మీద దేవుని మహిమ మనం చూస్తాం. కాబట్టి ఆ మహిమ ఇప్పుడు ఎక్కడో లేదు, మన ప్రభువైన క్రీస్తు. యోహాను సువార్త 17వ అధ్యాయం, టైం అయిపోయింది. అక్కడ యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తూ ఒక మాట అంటాడు 4వ వచనంలో ఏమని? తండ్రి, చేయుటకు నీవు నాకు అనుగ్రహించిన పని సంపూర్ణ భూమి మీద నీ నామమును. చివరి భాగం, ఇప్పుడు ఆది యందు నీ యొద్ద నాకెట్టి మహిమ ఉండెనో ఆ మహిమతో ఇప్పుడు నీవు నన్ను ఏం చేయమన్నాడు? మహిమపరచు. ఆ తర్వాత ఇంకో సందర్భంలో మహిమ పరిచితిని అన్నాడు. అవును, క్రీస్తు ప్రభు వారు ఇప్పుడు మహిమపరచబడ్డాడు. ఆ చేసే ప్రార్థన చేస్తుంటాడు, తండ్రి నీవు నాకు అనుగ్రహించిన మహిమ నేను వారికి ఇచ్చి ఉన్నాను. దేవుని స్తోత్రం. కాబట్టి మహిమ మందసం మన ప్రభువైన క్రీస్తు మనకి ఏమై ఉన్నాడు? మహిమ అయి ఉన్నాడు అని. అందుకని రోమియోలు రాస్తూ పౌలు అపోస్తలుడు అంటాడు, ఆయన 2వ అధ్యాయంలో రాశాడు, తర్వాత 8వ అధ్యాయంలో రాస్తూ ఏమంటాడంటే 2వ తిమోతిలో 2వ అధ్యాయంలో రాశాడు, ఆయనతో కూడా శ్రమపడేలా ఆయనతో కూడా ఏమవుతామంటే మనము మహిమపరచబడతాం. కాబట్టి దేవుడు దేనికి పిలిచాడు మనల్ని? ఆ ఒక వచనం జ్ఞాపం చేస్తున్నాను ప్రార్థన ముందు. 1వ పేతురు 5వ అధ్యాయంలో మనం చూస్తాం,
10వ వచనం, 1 Peter 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడినమాట మిమ్మల్ని పూర్ణులుగా చేసి ఆయన మిమ్మల్ని బలపరిచి స్థిరపరిచి బలపరచును గాక అన్నాడు. దేని ఆయన మనలో నిత్య మహిమకు పిలిచాడు. కాబట్టి కుమారుడు అన్నాడు, నీవు నాకు ఇచ్చిన మహిమ నేను ఓరికి ఇస్తున్నాను. ఏ మహిమ ఇది? ఆది యందు నీ యందు నాకు ఏం మహిమ ఉండను. షేకి నా గ్లోరీ. దేవుని స్తోత్రం. ఈరోజు అట్టి మహిమకు మనల్ని పిలిచిన దేవుడు కనుక ఆ ప్రకారం ప్రార్థనాపూర్వంగా ప్రభు మహిమ కొరకే ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం.